హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి వెబ్స్ తెలుగు. ఈరోజు మనం ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి ఆదిశేషుని పడగనీడలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువు అపురూపమైన భారీ విగ్రహం గురించి తెలుసుకుందాము. ఇది ఎక్కడ ఉన్నది, ఏమిటి, ఎలా వెళ్ళాలనేది చూద్దాము. ఇప్పుడు మన విజయవాడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉండవల్లి గ్రామంలో ఉన్న ఉండవల్లి గుహలకు వచ్చాము. ఈ ఉండవల్లి గుహల్లో ఉన్నటువంటి టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుని ఇలా ముందుకు వెళ్ళినట్లయితే కనపడేవి ఉండవల్లి గుహలు. ఈ ఉండవల్లి గుహలు ఒక పెద్ద కొండను చెక్కుతూ నిర్మించిన 4 అంతస్తుల శిలా నిర్మాణమే ఇది. ఈ పెద్ద కొండ 4 అంతస్తులుగా నిర్మించబడి ఉంది. అంటే ఒకే పెద్ద రాతిని 4 అంతస్తులుగా చెక్కినారు. ఇది మొదటి అంతస్తు. ఇక్కడ పెద్ద పెద్ద రాతి స్తంభాలు, విశాలమైన రాతి స్తంభాలు చిన్న చిన్న గదులుగా ఉంటాయి. ఈ మొదటి అంతస్తులో 5-6 శతాబ్ద కాలంలో సుమారుగా 1500 సంవత్సరాల క్రితం బౌద్ధ సన్యాసులు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఇది కృష్ణానది పరివాహ ప్రాంతంలో ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం అని అప్పటి కాలంలో ఇక్కడ బౌద్ధ సన్యాసులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. తర్వాత కాలంలో హిందూ మతం ప్రచారంలోకి వచ్చిన తర్వాత బౌద్ధులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఇది హిందూ దేవాలయంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇట్లా మొదటి అంతస్తు నుంచి 2వ అంతస్తులోకి వెళ్ళిన తర్వాత మనం వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద రాతి బండలపై సంస్కృతంలో చెక్కు ఉంటుంది. ఇక్కడ ఈ ఉండవల్లి గుహల గురించి ఇప్పుడు మీరు చూస్తున్నది 2వ అంతస్తు. ఈ 2వ అంతస్తులో ఆ పెద్ద రాతి బండ మీద చెక్కింది సంస్కృతంలో చెక్కినటువంటి పాదాలు అవి. ఇప్పుడు మీరు చూస్తున్నది సంస్కృతంలో ఒక రాతి బండపై చెక్కి ఉన్నాయి. ఇట్లా లోపలికి వెళ్ళినట్లయితే ఈ 4 అంతస్తులు కూడా అసంపూర్తిగా నిర్మించబడి ఉన్నాయి. ఏ ఒక్క అంతస్తు కూడా పూర్తిగా నిర్మించబడలేదు. ఈ 2వ అంతస్తులో సగభాగం హాల్ ఉంటుంది. మిగతాది వెనక వైపు 3 గదులుగా ఉంటాయి. మనం చూస్తుంది మొదటి గదిలో శ్రీ మహావిష్ణువు, 2వ గదిలో బ్రహ్మ, 3వ గదిలో పరమశివుడు, ఇలా 3 ఉంటారు ఇక్కడ. ఈ 2వ అంతస్తులో ప్రతి రాతి బండపై ఏదో ఒక దేవతా విగ్రహం చెక్కబడి ఉంటుంది. ప్రతి బండపై ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక దేవతామూర్తుల విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నది, ఇక్కడ ఒకే రాతి బండ మీద మీరు చూస్తుంది వినాయక విగ్రహం. అది అప్పట్లో చిత్రకారులు 1500 సంవత్సరాల క్రితం కూడా మన భారతదేశంలో ఇట్లాంటి కళాకారులు ఉన్నారని చెప్పుకోవడానికి చాలా గర్వకారంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడటానికి అవన్నీ తాళాలు వేసి ఉన్నాయి. ఈ పురావస్తు శాఖ వారు ఆధీనంలోకి తీసుకుని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ లోపలికి పోవడానికి ఎవరికి కూడా ఎంట్రన్స్ లేదు. ఇది ముందు హాలు 2వ అంతస్తులో చాలా పెద్దగా ఉంటుంది హాలు. ఈ హాల్లో ఎక్కడ చూసినా కూడా అన్ని విగ్రహాలే ఉంటాయి. మనకి చూడటానికి అన్ని దేవతామూర్తుల విగ్రహాలే ఉంటాయి. ఇట్లా ఇది 2వ అంతస్తు. దీని తర్వాత 3, తర్వాత 4. ఇది 3 అంతస్తుల పైన చిన్న చిన్న విగ్రహాలు ఎప్పుడో 1500 సంవత్సరాల క్రితం చెక్కినగా ఉన్న అవి స్పష్టంగా కనపట్ల మనకి. ఈ 2వ అంతస్తులో చూసినట్లయితే కింద వ్యూ కనపడుతూ ఉంటుంది మనకి. ఈ ఉండవల్లి గుహల్లో కింద భాగం కనపడుతూ ఉంటుంది. ఇట్లా 2వ అంతస్తు నుంచి ఇరుకుగా ఉంటాయి 3వ అంతస్తులోకి వెళ్ళటానికి. ఇలా 3వ అంతస్తులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడే ఇప్పుడు మనం అసలైన చూడవలసిన శ్రీ మహావిష్ణువు విగ్రహం
ఈ మూడో అంతస్తులో కూడా ఎక్కడ చూసినా ఈ రాతి బండలపై దేవతా విగ్రహాలు ఉంటాయని ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు మీరు ఎదురుగా చూస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహం. అప్పటి కాలంలో చాలా అందంగా చెక్కినారు ఈ విగ్రహాలని. ఇలా పెద్ద పెద్ద రాతి బండలపై చిన్న చిన్న విగ్రహాలు చెక్కారు అప్పుడు. చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. అప్పట్లోనే మన భారతదేశంలో ఇంత కళాకారులు ఉన్నారని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడాలి. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు విగ్రహం దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ మహావిష్ణువు. మీ వెనక భాగాన గరుత్మంతుడు ఉంటాడు. అక్కడ ఆదిశేషుని పడగ నీడలో సేద తీర్చుకుంటున్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు, విశ్రాంతి భంగిమ. ఆ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలంలో ఉన్నటువంటి బ్రహ్మ, గోడ మీద ఉన్నటువంటి బ్రహ్మ విగ్రహం మీరు చూస్తున్నది. ఆ గోడ మీద అంతా దేవతా విగ్రహాలు ఉంటారు. కాలవైపు జయ విజయ, జయ విజయులు కాపలాగా ఉంటారు శ్రీ మహావిష్ణువుకి. ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు. చాలా అందంగా దీని అప్పట్లోని శిల్పకళాకారులు చాలా అందంగా చెక్కారు. ఇంత భారీ విగ్రహం ఇంతవరకు ఎక్కడా చూడలే మనం. సుమారుగా 5 మీటర్ల పొడవు ఉంటుంది విగ్రహం. 7 పడగల ఆదిశేషు పడగ నీడలో విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి. ఈ జన్మకు ఇది చాలు అన్నట్లనే ఉంటుంది. ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత గుడి ముఖద్వారం దగ్గర నగ్నంగా ధ్యానం చేసుకుంటూ ఉన్న వాళ్ళని చూస్తున్నారుగా, సన్యాసులు. వాళ్ళు విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నుంచి 4వ అంతస్తు పోవడానికి నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. మనకి ఎలిజిబిలిటీ లేదు అక్కడికి వెళ్ళడానికి. ఈ 3వ అంతస్తు నుంచి చూసినట్లయితే కింద వ్యూ కనపడుతూ ఉంటుంది, నో ఎంట్రీ బోర్డు. ఇక్కడ పైన 4వ అంతస్తు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నది. ఈ పైకి చూసినట్లయితే కృష్ణానది పరివాహ ప్రాంతం మొత్తం కనపడుతుందని అక్కడ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ గైడ్ ఉంటాడు మొత్తం మనకు వివరించడానికి. పెద్ద పెద్ద రాతి స్తంభాలు, రాతి స్తంభాలపై అందంగా చెక్కిన దేవతా విగ్రహాలు, ఆంజనేయ స్వామి, శ్రీ మహావిష్ణువుకి వెనకవైపు గరుత్మంతుడు, అలానే నాభి నుంచి ఉద్భవించిన కమలంలో కూర్చున్నటువంటి బ్రహ్మ మీరు చూస్తున్నది. పాదాల వైపు జయ విజయులు కాపలాగా ఉన్నారు. ఎవరు విఐపీస్ వచ్చారు ఈరోజు శ్రీ మహావిష్ణువుని చూడటానికి. అందుకనే కొంచెం బందోబస్తుగా వచ్చారు అందరూ. ఈ విఐపీలకి ఆ గైడ్ వివరిస్తూ ఉన్నాడు. దీని చరిత్ర చెప్తుండు, ఇది ఏ కాలం నాటిది ఏంటి అనేది. ఇది చరిత్ర చూసినట్లయితే విష్ణుకుండిన కాలం నాటిది ఈ భవనం, ఈ 4 అంతస్తుల భవనం. చూసారా జై విజయుల్ని ఎంత బాగా అద్భుతంగా చెక్కారు.
శ్రీ మహావిష్ణువుకి వెనక వైపు అన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయి. స్వామివారి పాదాలు, ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా చాలదన్నట్లనే ఉంటుంది.